ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం బైబిల్లో నుంచి తృణీకరించబడిన వ్యక్తిని గొప్ప రాజుగా దేవుడు ఎలా నిలబెట్టాడో చూద్దాం. ఒక చిన్న పిల్లవాడు ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేం పట్టణంలో ఉండేవాడు. అతని పేరు దావీదు. అతని 8 మంది సహోదరులు చిన్నవాడు. దావీదు చిన్న పిల్లవాడే అయినా అతని తండ్రి గొర్రెలను కాపాడే బాధ్యత అతనిదే. రాత్రి పగళ్ళు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. ఇదేమంత సులభమైన పని కాదు. ఎందుకంటే సింహాలు మరియు ఎలుగుబంట్లు తరచుగా గొర్రెలను దాడి చేసేది. కానీ దావీదు ధైర్యశాలి. తన వడిసెలు మరియు కర్రతోనే అతడు వాటిని ఎదిరించి తన గొర్రెలను రక్షించేవాడు. దావీదు తన గొర్రెల మధ్య వీణ వాయించడం చాలా ఇష్టపడేవాడు. అతని మధుర సంగీతానికి పక్షులు కూడా ఆగి వినేవి. ఒకరోజు సమూయేలు అనే జ్ఞాని దావీదును కలిశాడు. దేవుడు సమూయేలుతో దావీదు భవిష్యత్తులో ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడని తెలిపాడు. అందుకే సమూయేలు దావీదుని అభిషేకం చేశాడు. ఇంతలో సమీపంలో ఉన్న లోయ దగ్గర పెద్ద సమస్య వచ్చింది. ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఫిలిస్తీయులలో ఒక భయంకర యోధుడు గొలియాతు. అందరికంటే ఎంతో బలంగా పొడవుగా ఉన్న అతడు ప్రతిరోజు తనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్లో నుంచి యోధుని పంపమని సవాలు చేసేవాడు. కానీ అతన్ని చూసి అందరూ భయపడేవారు. ఒకరోజు దావీదు తన సహోదరులకు ఆహారం తీసుకొని ఇశ్రాయేలు సైన్యానికి వెళ్ళాడు. అక్కడ అందరూ గొలియాతుకు భయపడడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. దావీదు, నేను గొలియాతుని ఎదుర్కొంటాను. నా గొర్రెలు కాచేటప్పుడు దేవుడే నన్ను సింహాలు మరియు ఎలుగుబంటుల నుండి రక్షించాడు. ఇప్పుడు కూడా ఆయనే నన్ను కాపాడుతాడు అని చెప్పగా రాజు దావీదుకు కవచం తొడిగించాడు. కానీ ఆ కవచం చాలా బరువుగా ఉన్నందున దావీదు తన వడిసెను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. దావీదు గొలియాతు ముందుకు వెళ్ళి ఒక రాయి తీసుకొని తన వడిసెలో బలంగా కొట్టగా గొలియాతు నేలపై పడిపోయాడు. దావీదు విజయం సాధించాడు. దావీదు యొక్క ధైర్యం మనకి చెప్తుంది ఏంటంటే, మీరు తృణీకరింపబడిన వారైనప్పటికీ, చిన్నవారైనప్పటికీ దేవునిపై విశ్వాసంతో పెద్ద సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు. ఆ చిన్న పిల్లవాడైన దావీదు భవిష్యత్తులో ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజులో ఒకడయ్యాడు. దేవుడు అట్టి రీతిగా మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి.